ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మరికొద్ది గంటల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రక్రియకు పూర్తి సంసిద్ధం కలెక్టరేట్లు రెడీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా వెబ్కాస్టింగ్ ద్వారా ఈసారి నిఘా నేత్రాల మధ్య పూర్తిగా ఈవీఎంలకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే చూసే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ప్రస్తుతానికి ఐడిఓసిలో ఉన్న ప్రధాన ఛాంబర్లో ఉన్నాం. దీనికి సంబంధించి ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇటు చెన్నూరుకు సంబంధించి వెబ్కాస్టింగ్ ఎప్పటికప్పుడు మనకు పోలింగ్ స్టేషన్ల దగ్గర నుండి పూర్తి అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. అనంతరం అక్కడ నుండి మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళంగానే బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ పూర్తి ఈవీఎంస్ ఏదైతే ఉన్నదో ఈవీఎంకి సంబంధించిన ప్రక్రియ కావచ్చు, పోలింగ్ స్టేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు కావచ్చు, ఇక్కడుండే మానిటరింగ్ జరుగుతుంది. ఏ సమస్య వచ్చినా నిమిషంలో లొకేట్ చేసే విధంగా, నిమిషంలో ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా ఉంటుంది. ఒకవేళ కనుక ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి అలర్ట్ చేస్తారు. అక్కడ నేరుగా పోలీస్ పార్టీస్ కావచ్చు, స్పెషల్ పార్టీస్ కావచ్చు, స్క్వాడ్స్ కావచ్చు, వెంటనే వెళ్ళి ఆ సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఉండే ప్రయత్నం ఉంటుంది. అయితే దీనికి పూర్తిగా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడే కాదు, అంటే ప్రధానంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 1850 పిఎస్లు ఉంటాయి, 1850 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఇప్పటికే పీఓలు, ఏపీఓలు, అదేవిధంగా ఓపీఓలు సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 11,000 మంది సిబ్బందితో పూర్తి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు పక్కన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 2,200 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. దాదాపుగా 10,554 మంది సిబ్బందితో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా అన్ని ఐడిఓసీల్లో ప్రధాన మెయిన్ ఛాంబర్ ఏదైతుందో ఆ కాన్ఫరెన్స్ హాల్లోనే వెబ్కాస్టింగ్ సంబంధించిన ఎప్పటికప్పుడు సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఏదైనా జరిగితే నిమిషంలో అలర్ట్ అయ్యే విధంగా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. జేసీ స్థాయి వ్యక్తితో ఈ పూర్తిగా ఈ వెబ్కాస్టింగ్ సంబంధించిన సమస్యను ఎప్పటికప్పుడు సమస్యలు తలెత్తకుండా మానిటరింగ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మనతో పాటు జేసీ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. అసలు ఈ వెబ్కాస్టింగ్ సంబంధించి ప్రధాన అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపు అక్కడ ఉన్న ఏదైతే పిఎస్లు ఉన్నాయో పిఎస్లకు సంబంధించిన దగ్గర ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం. సార్ ఎట్లుంది సార్, ఏంటి పరిస్థితి? రేపటి దానికి అన్ని సర్వం సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఎట్లుండబోతుంది రేపు? మీరే చూశారు, ఇప్పుడు జిల్లాలో మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలలో అక్కడ హెడ్ క్వార్టర్లో పీఓలు, ఏపీఓలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అందరూ హాజరయ్యారు. అక్కడ వాళ్ళు మెటీరియల్ ఈరోజు తీసుకుంటున్నారు. అక్కడ తీసుకున్న తర్వాత సాయంత్రానికి 3:30-4 గంటలకల్లా వాళ్ళకి అలాట్ అయిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. అక్కడ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో వారి ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రంలో మంచినీళ్లు ముఖ్యంగా ఉండేటట్టు, ఆ తర్వాత ఓటర్కి నీడ ఏర్పాటు చేయడానికి 2-3 టెంట్స్ కూడా వేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత పోలింగ్ సిబ్బందికి అక్కడ భోజన ఏర్పాట్లు కూడా స్థానిక మున్సిపల్ కమిషనర్సు, తర్వాత పంచాయత్ సెక్రటరీల ద్వారా ఈ భోజన ఏర్పాట్లు కూడా జరుగుతుంది. ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఓటరుకు కానీ అధికారులకు కానీ జరగకుండా ఉండటానికి, తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రథమ చికిత్సా కేంద్రము వైద్య శాఖ వారి ఆధ్వర్యంలో, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు సవ్యంగా కలెక్టర్ గారి నాయకత్వంలో ఇక్కడ చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 741 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, 449 లొకేషన్స్ ఉన్నాయి. దీంట్లో 103 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక 16 ఎల్డబ్ల్యూఈ ఎఫెక్టెడ్ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. అక్కడ మావోయిస్ట్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి స్థానిక డీసీపీ గారి, సిపి గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు, సిఆర్పిఎఫ్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్ అనే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అబ్జర్వర్గా పెట్టడం జరిగింది. తను అక్కడ సూక్ష్మ పరిశీలకులుగా పనిచేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏంటి సార్, ప్రధానంగా ఈ వెబ్కాస్టింగ్ ద్వారా ప్రధాన సమస్యలు అక్కడ ఏదైనా సమస్య ఉంటే వెంటనే తెలుసుకునే విధంగా ఉండబోతుందా, ఎట్లుండబోతుంది?
ఈ వెబ్కాస్టింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎలా జరుగుతుంది అని చూడటానికి ఇక్కడుండే మన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారి గారు ఇక్కడే కూర్చొని ఇప్పుడు మీకు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక పెద్ద స్క్రీన్ పెట్టడం జరిగింది. ఆ స్క్రీన్లో ఏ పోలింగ్ కేంద్రంలో ఎలా జరుగుతుంది అనేది ఇక్కడి నుంచే మానిటర్ చేయించవచ్చు. అక్కడ క్యూ ఎలా ఉంది, లోపలికి ఓటర్లు ఎలా వస్తున్నారు, సక్రమంగా ఓటింగ్ జరుగుతుందా లేదా, సవ్యంగా సాగుతుందా లేదా అనేది ఇక్కడి నుంచి చూడటానికి అవకాశం ఉంది. ఇక్కడి నుంచే కాకుండా CEO జిల్లా రాష్ట్ర స్థాయిలో CEO నుంచి కూడా మానిటర్ చేసే అవకాశం ఉంది. అట్లాగే ECI నుంచి కూడా మానిటర్ చేసే ఈ వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియని మానిటర్ చేసే అవకాశం ఉంది. మన జిల్లాలో 575 పోలింగ్ కేంద్రాల్లో ఈ వెబ్కాస్టింగ్ అవుతుంది. బయట కూడా లోపటనైతే ఈ 575 కెమెరాలు పెట్టాం. బయట ఎట్లా ఉంది, శాంతి భద్రతలు ఎలా ఉంది, అక్కడ అంతా సవ్యంగా జరుగుతుందా లేదా అని చూడటానికి కూడా పోలింగ్ బయట కూడా 175 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రలోభ పెట్టే విధంగా లేదంటే ఎవరైనా భయపెట్టే విధంగా ఏ సమస్య ఉన్నా వెంటనే ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. బయట పోలింగ్ అవుట్ సైడ్ పోలింగ్ కేంద్రాల్లో కూడా మనం ఈ వెబ్కాస్టింగ్ జరగడం జరిగింది. తర్వాత 88 రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 88 మంది సెక్టార్ ఆఫీసర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి దగ్గర రిజర్వ్ EVMs కూడా ఉంటాయి. వారి పరిధిలోని 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాలు ప్రతి 10 నిమిషాలకు ప్రతి హాఫ్ అన్ అవర్కి తిరుగుతూ ఉంటారు. వారి దృష్టికి ఎక్కడైనా శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని, లేకపోతే ఏమైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని, ఎవరైనా మీరన్నట్టు డబ్బులు పంచడం, ఇతరత్ర ప్రలోభాలకి లోన్ చేయడానికి ఏమైనా ప్రేరేపిస్తున్నారా అనేది తను గమనిస్తూ ఉంటారు. వారు ఇమ్మీడియట్గా శాంతి భద్రతల అధికారులకు చెప్పేసి పోలీస్ సహకారం తీసుకొని అట్లాంటి జరగకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా అన్నీ సవ్యంగా జరిగేటట్టు, పీస్ఫుల్ మేనర్లో సవ్యంగా జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో చేయడం జరిగింది. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందా సార్? సేమ్ నిఘా నీడల్ని అంటే వాస్తవంగా ఎన్నికల నియమావళి ప్రకారం అయితే అన్ని చోట్ల ఒకే తీరుగు ఉంటుంది. దేశం మొత్తం కూడా ఇదే పద్ధతి జరుగుతుంది. కాకపోతే మన జిల్లాలో కలెక్టర్ గారి నాయకత్వంలో వారి ఇనిషియేషన్ తోటి ఇంకా కొన్ని స్పెషల్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. ఏంటి సార్ ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా ఓటర్లను ఎక్కువ మొత్తంలో ఓటింగ్ దిశగా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. ఎట్లుండబోతుంది? ఏమన్నా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేశారు. కలెక్టర్ గారి ఇనిషియేషన్ తోటి స్పెషల్ నోడల్ ఆఫీసర్ని అంటే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని పెట్టారు. వారికైతే గ్రామీణ ప్రాంతంలో ప్రజలతోటి ఎక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి, వారికి ప్రతి గ్రామంలో సంఘాలు ఉంటాయి కాబట్టి, VOA అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉంటారు కాబట్టి, వారి ద్వారా గ్రామాల్లో, తర్వాత సింగరేణిలో ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ స్పెషల్ క్యాంపెయిన్ డే పెట్టి అక్కడ అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఆ తర్వాత వర్క్ సైట్లలో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. ఎక్కడైతే పోలింగ్ శాతం తక్కువ ఉందో ఆ ఏరియాలో స్పెసిఫిక్గా ఈ క్యాంపెయిన్లు పెట్టి ఓటింగ్ శాతం పెంచడానికి జిల్లా కలెక్టర్ గారి నాయకత్వాన అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఇది పరిస్థితి. ప్రధానంగా ఈసారి వెబ్కాస్టింగ్ ఎక్కువ మొత్తంలో టెక్నాలజీని ఎక్కువ మొత్తంలో వాడే ప్రయత్నం చేశారు. మనం ఒకసారి దగ్గరుండి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా పోలింగ్ స్టేషన్, ఇప్పుడు జిల్లాలో ఉన్న చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక పోలింగ్ స్టేషన్ వద్ద మనం ఉన్నాం. ఇది పోలింగ్ స్టేషన్. ఈ పోలింగ్ స్టేషన్ వద్దనే ఉండి ప్రధానంగా పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పూర్తి అయ్యేంత వరకు పూర్తి ప్రక్రియ ఉండబోతుంది. పూర్తిగా కూడా నిఘా నేత్రంలో రికార్డ్ అవుతుందని చెప్పుకోవచ్చు. CCTVలో రికార్డ్ అవుతుంది. ప్రధానంగా అక్కడ కదలికలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయా, ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందా లేదా, లేకపోతే ఇంకేదన్నా ఇతరత్ర సాంకేతిక ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే తెలిసిపోతుంది. ఇక్కడున్న రిటర్నింగ్ అధికారితో వెంటనే అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసిన వెంటనే స్కాట్స్ కావచ్చు, మైక్రో స్కాట్స్ కావచ్చు, వెంటనే EVM సమస్య వస్తే EVMని చేంజ్ చేస్తారు. లేదంటే ఇతరత్ర సమస్యలు వస్తే అటు చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా ప్రధానంగా వీధుల్లో, పోలింగ్ స్టేషన్ ముందు వీధుల్లో కూడా కెమెరాస్ ఫిక్స్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే వెంటనే అక్కడికి పోలీసు చేరుకునే పరిస్థితి ఉంటుంది. వెంటనే వారిని ఏదన్నా గొడవలు కనుక అయ్యే అవకాశం ఉంటే వారిని చెదరగొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇదే పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిర్మల్ IDOCలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆదిలాబాద్ IDOCలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొమరం భీం ఆసిఫాబాద్ IDOC
దశలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద జిల్లా అధికారులు, జిల్లా రిటర్నింగ్ అధికారి మానిటరింగ్ చేసే పరిస్థితి, జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన డ్యూటీలు పీఓలు, ఏపీఓలకు అలర్ట్ చేసిన పరిస్థితి. ప్రతి పోలింగ్ స్టేషన్కు 3 నుండి 4 సెక్యూరిటీతో పాటు పంపించే పరిస్థితి కనబడుతుంది. 6 గంటల లోపు 5 గంటల లోపు 5 నుండి 6 గంటల లోపు నేరుగా పోలింగ్ స్టేషన్కు వీవీప్యాడ్ల నుంచి మొదలుకొని ఈవీఎంల వరకు చేరుకుంటాయి. అనంతరం అక్కడే అన్ని ఏర్పాటు చేసుకుంటారు. మార్నింగ్ 7 o'clock ఈ జిల్లాలో పోలింగ్ ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా భూపాలపల్లి కావచ్చు, ఇలాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ప్రజలు కూడా వెంటనే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి వెంటనే ఉండాలి. లేకుంటే ఆలస్యం అయితే పూర్తి స్థాయిలో ఓటు మిస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూడొచ్చు, ఒకసారి సిబ్బందిని కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సాంకేతిక విధానాన్ని వాడి వెంటనే అప్డేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మూమెంట్ తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. అధికారులు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే అధికారులకు, జిల్లా రిటర్నింగ్ అధికారికి, జిల్లా అధికారికి పూర్తి స్థాయిలో ఇటు సమాచారం ఇస్తారు. సమాచారం ఇచ్చిన అనంతరం ఏ సమస్య ఉన్నా వెంటనే సమస్య పరిష్కారం ఏ విధంగా ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్తున్నారు. మొత్తం మీదనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంట్ పరిధిలో అటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధి సగం వస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే వెబ్కాస్టింగ్ సంబంధించి జాగ్రత్తలు అన్నీ చేపట్టిన పరిస్థితి. ఎటువంటి ఇబ్బంది జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.